హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఇవాళ అయితే కనుక చక్కని చక్కని చీరలన్నింటినీ కూడా షేర్ చేయడానికి బోల్డ్ అని తీసుకొచ్చాను. ప్రజెంట్ అయితే కనుక మీషోలో మనకి చక్కగా మెగా సేల్ కూడా నడుస్తుంది. హ్యాపీగా ఎంతో కొంత నార్మల్ డేస్లో ఉండేటటువంటి టైం కంటే కూడా మనకి ప్రైస్ డ్రాప్ అయితే 100% దొరుకుతుంది. కాబట్టి మీకు చూడండి, మీకు నచ్చిన ఏ శారీ అయినా కానీ హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఇవాళ అన్నీ కూడా క్లియర్గా నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే పెట్టున్నాను. నేను కట్టుకున్న శారీ అయితే కనుక ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. ఇది కమెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాను శారీ లింక్. మీకు కావాలంటే తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇది కూడా చాలా బాగుంది. దీనికి కాంబినేషన్ బ్లౌజ్ కూడా బ్లాక్ కలర్ పైన ఈ కలర్లో థ్రెడ్ వర్క్ వచ్చిందండి. నేను ఒక షార్ట్ రీల్ కూడా పెడతాను అప్కమింగ్లో. మన షార్ట్ ఆల్రెడీ షూట్ చేస్తాను. సో మీకు ఇంకా కూడా క్లారిటీగా దొరుకుతుంది. అక్కడ కూడా నేను ప్రోడక్ట్ అనేది ట్యాగ్ చేస్తాను కాబట్టి మీరు హ్యాపీగా చూడొచ్చు. సో నచ్చింది అనుకుంటే హ్యాపీగా అయితే కనుక తీసుకోవచ్చు అండి. మంచి చీర, మంచి కలర్, ఎప్పటికీ కూడా అవుట్ ఆఫ్ ట్రెండ్ అని ఉన్నటువంటి డిజైన్ అండ్ థ్రెడ్ వర్క్తో అయితే కనుక కాంబినేషన్ అనేది చాలా చాలా బాగుంది. ఓన్లీ ఇలా బ్లాక్ కలర్ ఉన్నా కానీ మన దగ్గర హ్యాపీగా అయితే కనుక బ్లౌజ్తో కూడా అండ్ ఇట్లా నార్మల్గా స్టిచ్చింగ్ అయినా లేకపోతే కనుక స్ట్రెచబుల్ బ్లౌజ్ లాంటివి కూడా మీరు చక్కగా వేసేసుకోవచ్చు. ఇది నా శారీ డీటెయిల్స్. శారీని ఎట్లైనా నేను మీకు ఇదైతే కనుక షార్ట్ కానీ రీల్గా పెట్టైనా అండ్ కామెంట్ బాక్స్లో పిన్ చేసైనా దీని డీటెయిల్స్ మీకు అందిస్తా. నచ్చింది అనుకుంటే మీరు తీసుకోవచ్చు. కాకపోతే ఇవాళ మనం మీషోవే చూస్తున్నాం కాబట్టి దీని డిస్క్రిప్షన్లో దీని శారీస్ మాత్రమే ఉంటాయి. కామెంట్ బాక్స్లో పిన్ చేస్తానండి. ఇది నేను కట్టుకున్నది. ఎందుకంటే ఒక యాప్ని కలపడం కరెక్ట్ కాదు కాబట్టి డివైడ్ చేస్తానని చెప్తున్నాను తప్ప వేరేది ఏది లేదు. మనం అందరూ చేస్తాం, అన్నీ కూడా చూపిస్తాము. సో మీకు కూడా క్లారిటీ ఉండాలి, నాకు కూడా క్లారిటీ ఉండాలి కాబట్టి సో కంప్లీట్గా నేను క్లియర్గా చేసి అట్లా పెడతాను. ఫస్ట్ నుంచి నాకు ఇదే అలవాటు, మీకు కూడా తెలుసు. అందుకోసం డివైడ్ చేస్తున్నానని కూడా చెప్పి మరీ మీకు క్లారిటీ ఇస్తున్నా. స్టార్ట్ చేద్దాం. ఇంకా ఫస్ట్ టైం చూస్తూ ఇంకా కూడా మన పేజ్ని కనుక ఫాలో అవ్వకుండా ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన పేజ్ని ఫాలో అయిపోండి. ముందు ముందు కూడా చాలా చాలా మంచి మంచి కలెక్షన్స్ అనేది మన పేజ్లో రాబోతున్నాయి. ఖచ్చితంగా యూస్ఫుల్ కంటెంట్ ఉంటుంది. షాపింగ్ రిలేటెడ్గా అయితే కనుక హ్యాపీగా ఆన్లైన్లో ట్రెండింగ్ లైక్ అవన్నీ కూడా మీరు చక్కగా చూసి అయితే కొనుక్కోవచ్చు. శారీని ఇప్పుడు మనం పళ్ళు సైడ్ నుండి చూడబోతున్నామండి. చక్కగా అయితే కనుక జరీ వర్క్లో మనకి శారీ అనేది స్టార్ట్ అవుతుంది. కాంబినేషన్స్ ఇవాళ నేను చూపించబోయే అన్నీ కూడా చాలా బాగున్నాయండి. చక్కని ఈక్వల్ బార్డర్, వీటితో మీరైతే కనుక లెహంగాస్ కూడా చక్కగా చేయించుకోవచ్చు. శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. పళ్ళు విత్ టజల్స్తో అయితే కనుక శారీ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. మంచి ఆరెంజ్ కలర్ అండి, లేకపోతే బ్రిక్ కలర్, లేకపోతే కాపర్ కలర్ కూడా చెప్పొచ్చు. సో డార్క్ కాపర్స్ వస్తాయి కదా, అట్లాంటి కలర్ అనమాట. ఎగ్జాక్ట్గా ఇప్పుడు వన్ ఆఫ్ ద ట్రెండింగ్ కలర్ అని చెప్పొచ్చు అండి. చాలా బాగుంటుంది కట్టుకున్నప్పుడు. ఇలాంటి బ్లాక్ కలర్ ఇప్పుడు నేను వేసుకున్నటువంటి శారీస్తో వేసుకున్నా కానీ శారీ చాలా చాలా అందంగా కనపడుతుంది. అండ్ ప్రజెంట్ ఉన్న సీజన్కి కూడా ట్రెండింగ్ ఉంటుందనే నేనైతే కనుక ఇది తీసుకున్నాను. మీరు ఎప్పుడైనా కట్టుకోవాలనుకుంటే చక్కగా కట్టుకోవచ్చు. మంచి లక్షల పట్టు చీరలు, వేల పట్టు చీరలకు కూడా ప్రజెంట్ అయితే కనుక ఈ కలర్ ఫుల్ డిమాండ్లో ఉందని కూడా మీ అందరికీ తెలుసండి. కాబట్టి హ్యాపీగా తీసుకోండి. కట్టుకున్న లెహంగా చేయించుకున్నా కానీ చాలా బాగుంటుంది. యూనిక్ అండ్ ట్రెండింగ్. 365 డేస్లో మీరు ఎప్పుడు కట్టుకున్నా కానీ దీని మార్క్ దీన్నే తప్ప మీకు అసలు మిమ్మల్ని హైలైట్ అవ్వడంలో ఇంకొక మెట్టుకి హెల్ప్ చేస్తుందే తప్ప మిమ్మల్ని తక్కువ మాత్రం చేయదు. ఫొటోస్, వీడియోస్ అన్నింటిలో కూడా ఐ క్యాచీ కలర్. 1 మీటర్లో అయితే కనుక మనకి బ్లౌజ్ కొంచెం డార్క్ చేసి వచ్చిందనమాట. విత్ సేమ్ ఈక్వల్ బార్డర్లో అయితే కనుక వచ్చింది. శారీకి ఎట్లయితే మనకి బార్డర్స్ వచ్చేసాయో ఆ విధంగా గోల్డ్ కలర్ చెక్స్తోని చాలా బ్యూటిఫుల్గా అయితే కనుక ఉందండి. వన్ ఆఫ్ ద ట్రెండింగ్ శారీ మనకి మీషోలో కూడా అవైలబుల్గా ఉంది. కావాలనుకునేవారు చూడండి, లింక్ నేను ప్రొవైడ్ చేశాను. సో ఇట్లా పట్టు స్టైల్లో అయితే కనుక మనం ఏదైనా మగం వర్క్ రిలేటెడ్గా అలా ఉన్నా కానీ బ్లాక్ కలర్ కాంబినేషన్లో గోల్డ్ రిలేటెడ్గా హ్యాపీగా వేసుకోవచ్చు. సో ఇదైతే కనుక కంప్లీట్గా శారీ డీటెయిలింగ్. మీరు సింగిల్ వేసుకున్నా కానీ చక్కగా కనపడుతుందండి. నో ఎక్స్ట్రా థ్రెడ్స్. బ్యాక్ సైడ్లో చాలా నీట్ అండ్ డీసెంట్లో అయితే కనుక వచ్చినటువంటి చక్కని చీర. ఇది మన ఫస్ట్ శారీ. అండ్ నెక్స్ట్ శారీ చూసుకున్నట్లయితే కనుక ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. డిజైన్ ప్యాటర్న్ అంతా కూడా కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్లో బాగా వచ్చింది. మంచి గోల్డ్ కలనేత విత్ పీచ్ కలర్ మిక్స్ మీద అండి. దానికి కాంట్రాస్ట్గా అయితే కనుక గ్రీన్ కలర్ బార్డర్తోని మనకి డిజైన్ అయితే వస్తుందన్నమాట. సో చూడొచ్చు మీరు. అండ్ పైన ఏమో చిన్న బార్డర్ వచ్చింది, డౌన్ సైడ్ అయితే కనుక మీడియం లెంత్ బార్డర్. అండ్ షైన్ క్వాలిటీ చాలా బాగుందండి. పేస్టల్స్, సెటిల్డ్ కలర్స్ లైక్ ఇప్పుడు బాగా ఇష్టపడుతున్న టైం కాబట్టి ఇలా కూడా తీసుకొచ్చాను. మీరు గిఫ్టింగ్ రిలేటెడ్ ఆర్ మీకోసం కట్టుకోవాలనుకున్నా కానీ ఇలాంటివి చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయొచ్చు.
శారీ అయితే కనుక ఇప్పుడు మనం కట్టు చెంగు నుంచి చూడబోతున్నాము. ఇదైతే కనుక డౌన్ సైడ్ బార్డర్ గోల్డ్ కలర్ కల్నేత వీవింగ్ అండ్ దాంతోనే హైలైట్ అయిందండి. శారీ అంతా కూడా చాలా బాగుంది చూడండి, అసలు కలర్ కాంబినేషన్ ఎంత నీట్గా ఉందో కూడా మీరు చూడొచ్చు. కట్టుకుంటే కూడా చాలా క్లాస్ ఉంటుందండి. మీరు ఒకవేళ టెంపుల్లో చదివించాలన్నా, శ్రావణ మాసానికి ఎవరికైనా శారీగా పెట్టాలన్నా, మీరు కట్టుకోవాలనుకున్న, అమ్మవారికి ఇంట్లో కట్టుకోవాలనుకున్నా కానీ చాలా బాగుంటుంది. తర్వాత ఎప్పుడైనా మీరు కట్టుకున్నా కానీ మంచి రిచ్ లుక్ అయితే కనుక ఉంటుంది. సో శారీ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి. ఎంత బాగుందో చూసారా. శారీని కొంచెం కట్టుకునే విధంగా మనం కొంచెం కుచ్చుళ్ళు పళ్ళు ప్రెస్ చేసి నీట్గా కట్టుకుంటే బొమ్మ లెక్కన ఉంటుందండి. చాలా క్యూట్ ఉంటుంది. యంగ్స్టర్స్ అంతా కూడా ఇప్పుడు అంతా ఈ కలర్స్ ఇష్టపడుతున్నారు కాబట్టి ఇలా కూడా తీసుకున్నాను. సో డెఫినెట్గా అన్ని రకాల కేటగిరీ వైజ్గా మన పేజ్లో ఇష్టపడే కలర్ చాయిస్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయండి. ఈ లెంత్ కూడా మీకు ప్రాపర్గా వచ్చింది. నన్ను ట్రస్ట్ చేసి తీసుకొని గ్యారంటీగా నచ్చుతుంది. మంచి హైట్ అండ్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకు కూడా పక్కాగా నిలబడి మంచి లుక్ ఇచ్చేటటువంటి చీర. ఇదైతే కనుక శారీకి వచ్చినటువంటి పళ్ళు. నేను చాలా డీటెయిలింగ్గానే చూపిస్తాను, మీకు తెలుసు. ఇంకేదైనా డౌట్ ఉన్నా కానీ అడగొచ్చు నన్ను కామెంట్లో బాక్స్లో, ప్రాబ్లం లేదు. 1 మీటర్తో అయితే కనుక మనకి బ్లౌజ్ వచ్చేసింది. చక్కగా మీకు నచ్చిన డిజైన్ పెట్టేసి మీరు కుట్టించుకోవచ్చు అండి. బ్రొకెట్ ప్యాటర్న్లో అయితే కనుక బ్లౌజ్ డీటెయిలింగ్ విత్ సేమ్ కంటిన్యూషన్ ఎట్లయితే మనకి శారీకి వచ్చిందో బార్డర్, అదే బార్డర్లో అయితే కనుక బ్లౌజ్ కూడా బార్డర్ వచ్చింది. మీకు నచ్చిన డిజైన్ చక్కగా చేయించి చక్కగా అయితే కనుక కట్టుకోవచ్చు అండి. కలర్ కాంబినేషన్, డిజైన్, ప్యాటర్న్ అన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి. కట్టుకుంటే కూడా మంచిగా నిలబడుతుంది చీర మనకి అందంగా. ఓకే, ప్రజెంట్ అయితే స్టాక్ ఉన్నాయండి. సేల్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ మనకైతే కనుక స్టాక్ అవుట్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి కాస్త హరీ ఉండి తీసుకోవాల్సిందే. ఇది చూడండి, క్లాసీ ఉంది. ఇది కూడా కలర్ కూడా లైక్ డిఫరెంట్గా వచ్చింది. కాంట్రాస్ట్ వచ్చేసి ఈక్వల్ బార్డర్ విత్ డార్క్ వచ్చి మిడిల్ పార్ట్ అంతా కూడా చెక్స్ విత్ లైట్తో తీసుకున్నారు. బిస్కెట్ కలర్, క్రీమ్ కలర్ లైక్ అలా వచ్చాయన్నమాట. సో మీకు కాంబినేషన్ వచ్చేసి చాలా బాగుంటుందండి. ఇది కూడా ఎవరైనా నచ్చి తీసుకోవాలని అనుకుంటే మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఇదైతే కనుక శారీకి వచ్చేసి పళ్ళు విత్ టాజల్స్ నుంచి అయితే కనుక స్టార్ట్ చేయబోతున్నాము. ఇది శారీ లైట్ వెయిట్ ఉంటుందండి. సిల్క్ మిక్స్ లాగా మనకి సిల్కీ మెటీరియల్ ఉంటుంది. పళ్ళు నుంచి అయితే కనుక చూస్తున్నాం శారీ కాంబినేషన్ ఇలా ఉంటుందండి. చెక్స్తోని చాలా డీసెంట్గా ఉంటుంది. చక్కగా ఫ్యాన్సీగా కట్టుకోవచ్చు. ఇంకా కొంచెం మిడిల్ ఏజ్ నుంచి పైకి అయితే ఇంకా బాగుంటుంది. చిన్నపిల్లల కంటే కూడా 22, 27 లైక్ వాళ్ళకంటే కూడా దాటిన వాళ్ళకి ఇది ఇంకా డీసెంట్ ఉంటుందండి. నన్ను అడిగితే లుక్ వైజ్గా చాలా బాగుంది. ఇంకా వాళ్ళైతే చిన్నగా బిళ్ళ మడతలు పెట్టేసి పెట్టుకుంటే కనుక అట్లా బాగుంటుంది. మళ్ళీ పెద్దవాళ్ళైతే ఇలా డీసెంట్గా సింగిల్ స్టెప్ ఇట్లా వేసుకుంటూ ఉంటాం కాబట్టి అలాంటి వాళ్ళకి ఇంకా బాగుంటుంది అనేది లైక్ నా చాయిస్ ప్రకారంగా చెప్పాను. ఆఫ్ కోర్స్ ఇప్పుడు అలా ఏం లేదు, ఎలా అయినా మిక్స్ చేసి కట్టుకుంటున్నారు కాబట్టి పిల్లలే ఇంకా పెద్దవాళ్ళే చాలా వింటేజ్ అని అదని ఇదని పిచ్చ క్రేజ్ చేసేస్తున్నారు. వాటన్నిటిని కూడా ఉండాలి, అట్లా చేస్తేనే మనకి శారీస్కి మంచి ఇది ఉంటుంది. వాళ్ళు కూడా కట్టుకుంటే మనం చూసుకుని ఎంత ఆనందపడతామండి. కాబట్టి అలా మనకి ముద్దొచ్చేది వాళ్ళే, మన పిల్లలే కదా. మన పిల్లలు ఎవరు కట్టుకుంటారు మన చీరలు. కాబట్టి చక్కగా మనయే కాదు మన పెద్దవాళ్ళే కట్టుకుంటుంటే ఇంకా వాళ్ళు కూడా హ్యాపీ అయిపోతారు. వింటేజ్ అనేది నిజంగా చాలా హ్యాపీ విషయం యాక్చువల్గా. మా అమ్మమ్మ చీర, మా నాన్నమ్మ చీర, లైక్ మా అమ్మ చీర, ఏం కావాలి చెప్పండి. సో అట్లా మంచి క్వాలిటీ ఉంటాయండి. ఇవన్నీ కూడా మీరు తీసి పెట్టుకోండి. మీకైనా పిల్లలైనా ఎవరైనా కట్టుకోవాలన్నప్పుడు కూడా ఉంటాయి. దాని మీద లిటిల్ బిట్ శారీ మీద డార్క్ చేసి మనకైతే కనుక వచ్చినటువంటి బ్లౌజ్తో లిటిల్ బిట్ కాంట్రాస్ట్ చేశారనమాట. దీన్ని మంచి కాఫీ కలర్ ప్యాటర్న్ విత్ గోల్డ్ కలర్ చెక్స్ బార్డర్లో వచ్చేసి బార్డర్లో మనకి ఇలా అయితే కనుక మనకి శారీ వచ్చింది. శారీ ఏమో మనకి క్రీమ్ విత్ శారీ బార్డర్ వచ్చింది కదా అండి, చాక్లెట్ కలర్. ఆ లైన్స్ పైన అయితే కనుక దీనికి వస్తూ అంటే రెండింటిపైన అట్లా కాంబినేషన్ సెట్ చేశారనమాట. ఇది కూడా ఒక మంచి చీర బడ్జెట్లో వస్తుంది. తప్పకుండా మీరు ట్రై చేయొచ్చు. ఇది ఒక చీర తీసుకున్నాను మీషోలో అండ్ జస్ట్ వావ్ అంటూ వావ్, కిల్లింగ్ కలర్ అండి. ఇదైతే మాత్రం మై ఫేవరెట్. మంచి రిచ్ లుక్ రాయల్ బ్లూ కలర్ పైన అయితే కనుక వచ్చిన శారీ. మీ అందరికీ తెలుసు నాకు రెడ్ అండ్ బ్లూ అంటే ఇట్లా ఉంటుంది అనమాట. మీకు నిన్న కూడా స్టోరీ చెప్పా. ఎన్ని ఇట్లా పెట్టినా కానీ నా ఫస్ట్ వెళ్ళే కళ్ళు అదే. ఇంట్లో అంటుంటారు, ఎన్ని తీసుకుంటావా రెడ్, ఎన్ని తీసుకుంటావా ఆ బ్లూ. అయినా ఫస్ట్ ఆ కలర్ అది ఇదని చెప్తాను, బట్ ఎండ్ ఆఫ్ టైం బిల్లింగ్ వెళ్ళేసరికి మళ్ళీ అవే తీసుకుంటారు. నాకు అంత పిచ్చి. సో కాబట్టి ఈ కలర్ ఇంకా నాకు నచ్చుతుంది, నచ్చకపోవడం అనేది ఉంటుందా చెప్పండి. ఇంకా నచ్చడంలో వెరీ కామన్ ఇది బ్లూ కలర్లో ఉండడమే నచ్చేసిద్ది అంతే ఇంకా. కాబట్టి మీరు కూడా నచ్చితే చూడండి. ఆల్ ఓవర్ అంతా కూడా ఇట్లా మంచిగా బనారస్ ప్యాటర్న్లో
అసలు ఏమన్నా ఉందండి, అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది కెమెరాలో కనపడుతుంటే కూడా. ఇది ఆ కలర్ వీవింగ్, వావ్, అసలు ఎంత స్టన్నింగ్ ఉందండి కలర్ అయితే మాత్రం. నా కళ్ళకే నచ్చుతుందా, బ్లూ ఉన్న అందరికీ నచ్చుతుందా, లేకపోతే నిజంగా చీర అట్లా ఉందా, ఐ డోంట్ నో, బట్ ఖచ్చితంగా ఉండాల్సిన చీర. ఎంత బాగుందండి అసలు, ఫొటోస్కి వీడియోస్కి మనం కట్టుకుంటే కూడా మన ఫేస్కి తీసుకొచ్చేసిద్ది అంతే ఆ లుక్ అయితే కనుక. అంతే ఇంకా అసలు నేను ఎంతసేపు చెప్పమన్నా మీకు బోర్ కొట్టకుండా ఒక గంటైనా చెప్తా దీని గురించి. కలర్స్ గురించే చెప్తానండి అలాగే. కాబట్టి ఇంకా ఇంత చీరల గురించి నేను చెప్తూనే ఉంటే నా వీడియోలు ఎంత అట్లా వెళ్తూ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, ట్రస్ట్ మీ. సో నాకు నచ్చిందని బాగుంటుంది అంటున్నాను కాదు, కొంతమందికి డార్క్ నచ్చకపోవచ్చు, బట్ ఒక ట్రెండ్ ఇట్లా డార్క్ ఉంటే కూడా చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా సమ్ టైమ్స్ మనం పేస్టల్స్ డార్క్ ఇష్టపడే వాళ్ళకి చాట్ అప్పుడప్పుడు లైట్ కట్టుకుంటే బాగా అనిపిస్తుంది. అట్లాగే ఎప్పుడు లైట్ కట్టుకునే వాళ్ళకి ఇట్లాంటి అప్పుడప్పుడు ఉంటే బాగుంటుంది. కాబట్టి ఈ చీర ఇంకా బాగుంటుంది, నో డౌట్, నో డౌట్. ఇవాళ మీకు తెలుసు కదా నా టేస్ట్, ఈ 5 చీరలలో నన్ను తీసుకోండి అని ఏదన్నా మీరు ఒక ఆప్షన్ ఇస్తే నేను ఏ చీర తీసుకుంటానో కూడా నా రెగ్యులర్ వ్యూవర్స్కి, నా ఫాలోవర్స్కి బాగా తెలుసు. ఖచ్చితంగా ఈ చీరే, వితౌట్ అసలు ఎనీ డౌట్. ఏ ట్రిట్ చూసి అదే పెడతాను నేను ఖచ్చితంగా, అంత ఇష్టం అనమాట. సో ఖచ్చితంగా ఈ చీరని నేను తీసుకోమనే చెప్తాను కదా అండి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇవాళ అయితే మాత్రం అన్నీ మంచి చీరలే, కాకపోతే ఈ కలర్ మనకి ఇష్టం కాబట్టి ఇంకో మార్క్ ఎక్స్ట్రా ఉంటుంది దీనికి, అలా అనమాట. చాలా బాగుందండి చీర, వావ్, అంతే. ఓకే, 1 మీటర్ బ్లౌజ్లో వచ్చింది మంచిగా. అయితే కనుక సిల్వర్ వీవింగ్ 1 మీటర్ బ్లౌజ్ వచ్చింది. బ్యాక్ సైడ్ నో ఎక్స్ట్రా థ్రెడ్స్, పర్ఫెక్ట్ వీవింగ్ అయితే కనుక ఉంది. ఇక్కడ నుంచి అయితే కనుక శారీ యొక్క పళ్ళు ఈ విధంగా వచ్చేస్తుంది. శారీ కంటిన్యూషన్ అయితే కనుక ఇంకా మనకి ఇదే డిజైన్తో కంటిన్యూ అయిందండి. చీర మాత్రం సూపర్ అండి. మీరు కూర్చోమ్మా అంటే కూర్చుంటుంది, నుంచోమ్మా అంటే నుంచుంటుంది. ఎందుకంటే చీర ఫ్యాబ్రిక్ అంత మెత్తగా స్మూతీగా, ఎందుకన్నా చెప్తా ఇప్పుడు. ఇదిగో చూడండి, ఇట్లుంటే ఏంటంటే బాడీ హగ్గింగే ఉంటాయి తప్ప మీకు స్టిఫ్నెస్ లేనప్పుడు కుచ్చుళ్ళు కూడా ఏం డిస్టర్బెన్స్ ఇవ్వవు. అది జరపాలి, ఇది వంగబెట్టాలి, ఇది పైకి వచ్చింది, అలా మీకు ఏం ఉండదు. కాబట్టి ఇది మీరు ఎట్లా అంటే అట్లనే ఉంటుంది. కాబట్టి మీరు హ్యాపీగా కూడా కంఫర్ట్గా కూడా కట్టుకోగలుగుతారు. సింగిల్ స్టెప్ వేసినా బాగానే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ కూడా ఎక్స్ట్రా థ్రెడ్స్గా ఏం పెద్దగా రాలేవు. సో శారీ వేసుకుంటే అయితే కనుక కంప్లీట్గా లుక్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. అండ్ ఈక్వల్ బార్డర్స్తో అయితే కనుక మనకి శారీకి వచ్చేసి బోత్ సైడ్ బార్డర్ అనేది ఈ విధంగా వచ్చిందండి. సో నచ్చింది అనుకుంటే తప్పకుండా తీసుకోండి. కలర్ కాంబినేషన్ వైజ్ చాలా బాగుంటుంది. సో హ్యాపీగా అయితే కనుక పెట్టేసుకోవచ్చు. మొత్తం అంతా కూడా మంచి ఫ్లెక్సిబుల్ మూమెంటే ఉంది కాబట్టి శారీలో మనం వేసుకున్నప్పుడు బాగుంటుందండి. ఇది కూడా చాలా కొత్తగా అయితే కనుక వచ్చినటువంటి బ్యూటిఫుల్ శారీ అండి. కలర్స్ అయితే అసలు వేరే లెవెల్గా ఉన్నాయి. దీన్ని నేను 2 సార్లు నాకు క్యాన్సిల్ అయింది, అంటే అక్కడే స్టాక్అవుట్ అయిపోయిందని చూపించింది అనమాట. అయినా కానీ నేను పట్టు వదలని విక్రమార్కురాల్లాగా ఈ చీరను తెప్పించానని చెప్పొచ్చు. ఎందుకంటే 2 సార్లు నా క్యాన్సిల్ దాంట్లో కనపడతాయి కదా అండి. ఎందుకంటే రీజన్ అక్కడ స్టాక్అవుట్ అయిపోయిందంట. అందుకని నేను ఆర్డర్ పెట్టేసిన తర్వాత కూడా నా పేమెంట్ వెనక్కి వచ్చేసింది అనమాట. అండ్ దీంట్లో 4-5 కలర్స్ ఉన్నాయి. యాక్చువల్గా 4-5 కలర్స్ కూడా చాలా బాగానే ఉన్నాయి. అయితే నాకు బ్లూ కూడా బాగా నచ్చింది, కానీ ఈ బ్లూ పెట్టేశాను కదా అనేసి నేను ఈసారి పింక్కి వెళ్ళా. క్వాలిటీ కూడా చాలా హై అండ్ ఉందండి. ఐ థింక్ ఇది డ్రై వాష్ చేసుకోవాలి, నార్మల్ వాష్కి మేబీ పనికిరాదు. ఇది ఒకలాంటి ఫ్యాబ్రిక్ ఉండింది. డిస్క్రిప్షన్లో ఏమన్నా మెన్షన్ చేశారేమో, నేనైతే చూడలేదు. కానీ సో దీనికి నాకైతే అనిపించిన మాట చెప్పాను. బాగానే రిలేటెడ్. ఇదైతే కనుక మనకు వచ్చినటువంటి బ్లౌజ్ పీస్ ఇట్లనే ప్రింట్ పైన అయితే కనుక వచ్చింది. ఇక్కడ నుంచి అయితే కనుక అదే ప్రింటెడ్ని హైలైట్ చేస్తూ దాన్ని మీకు నేను క్లారిటీగా చూపిస్తా. జరీ వర్క్ అయితే కనుక స్టిచ్ చేశారండి. ఇది శారీ యొక్క బార్డర్. నాకు చూడగానే కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చాయి వీటిల్లో అయితే కనుక. ఇప్పుడు కనపడుతుంది కదండి బాందిని పైన మొత్తం అంతా కూడా ఈ విధంగా జరీ వర్క్ అనేది మొత్తం మిషన్ పైన స్టిచ్ చేశారు వీటికి. దానివల్ల లుక్ అనేది బాగా కనపడుతుంది. బ్యాక్ సైడ్కి అసలు బాందిని ప్రింట్ చాలా లైట్గానే ఉంది, మీకు మేబీ కనిపించట్లేదు కానీ, బట్ రియల్గా చూస్తే మాత్రం ప్రింట్ అనేది ఉన్నట్టుగా కనపడుతుంది అనమాట. బట్ ఫ్రంట్ సైడ్కి ఏంటంటే దీన్ని ఇలా వర్క్ ఇవ్వడం వల్ల బాగా హైలైట్ అయ్యి కనపడుతుందండి. శారీ అయితే చాలా మెత్తగా చాలా మౌల్డీగా అయితే కనుక వచ్చేసింది. సో ఇదైతే కనుక కంటిన్యూషన్ శారీ. ఇందులో కలర్స్ ఉన్నాయి, మీకు నచ్చిన కలర్ అయితే కనుక మీరు పిక్ చేయొచ్చు. శారీ లెంత్ అంతా కూడా బాగానే ఉందండి. కాకపోతే నేను డ్రై వాష్కే అని అనుకుంటున్నాను, ఎందుకంటే శారీ అట్లా అనిపించేస్తుంది లుక్, ఫ్యాబ్రిక్ క్వాలిటీ చూస్తుంటే. ఇదైతే కనుక టాజిల్స్తోని మనకి పళ్ళు ప్యాటర్న్ అంతా కూడా ఈ విధంగా వచ్చింది. మీకు వర్క్ డిజైన్ అంతా కూడా క్లారిటీగా చూపిస్తున్నాను. సో చూసుకోండి, మీకు ఇదంతా కూడా జరీ వర్కేనండి. పళ్ళు అంతా కూడా మీకు క్లారిటీగా పెడుతున్నాను దగ్గరకే. నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను ఎక్స్ప్లెయిన్ చేసేదానికి. ఇలా వస్తుందన్నమాట. కలర్ అయితే జస్ట్ వావ్,
అంతే. ఇలాంటి కలర్స్ కొంచెం బాగుంటాయి కాబట్టి కామన్ కలర్స్ ఎప్పుడు మనకి సూట్ అవుతాయండి. మనకి చూసి అలవాటు అయిపోతుంది కాబట్టి మనకి నచ్చేస్తాయి ఈజీగానే. కాబట్టి మీరు ఇలా కూడా చూడొచ్చు. సో నచ్చింది అనుకుంటే మీరు ఇలా కూడా తీసుకోవచ్చు. మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీనిలో. ఇది క్లిక్ చేస్తే మీకు పక్కనే ఉన్న డిఫరెంట్ కలర్స్ కూడా కనపడతాయి. ఒకవేళ ఆ కలర్స్ ఏదైనా నచ్చినా కానీ హ్యాపీగా తీసుకోండి. బట్ నాకు ఈ కలర్ ఎందుకో ఉన్న వాటిలో బాగా అనిపించింది. దీనిలో రామా గ్రీన్ కూడా బాగానే ఉంది. బట్ కంపేర్ టు నాట్ పింక్ అనేసి నేను మళ్ళీ ఇదే తీసుకున్నాను అనమాట. ఇది స్టాక్ అవుట్ అయిపోతూనే ఉన్నా కానీ ఇదే కావాలని పట్టుకుని ఎలాడి మొత్తానికి సాధించి మీ వరకు తీసుకొచ్చానండి. ఇది ఈరోజు మన వీడియో. నచ్చిందని అనుకుంటున్నాను. క్లారిటీగానే చూపించాను అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక మీరు డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ ఈ కలర్ కనుక స్టాక్ అవుట్ అయిపోయినా నేను వేరే కలర్ ఖచ్చితంగా పెడతాను. ఎందుకంటే ఈ కలర్ చాలా గేమ్ ఆడేసుకుంటుంది. ఇదండి మన వీడియో. నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నా శారీ డీటెయిల్స్ అన్నీ మీకు నేను చాలా క్లియర్గా పెట్టేస్తాను. ఇప్పుడు ఒకవేళ మర్చిపోయినా అప్కమింగ్లో మన ఫ్లిప్కార్ట్ షార్ట్ వీడియోకి నేను డెఫినెట్గా పోస్ట్ చేస్తాను. బికాజ్ ఆల్రెడీ షార్ట్ వీడియో షూట్ చేశాను కాబట్టి ట్యాగ్ ప్రోడక్ట్లో ఈజీగా చెక్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా? ఇది మన వీడియో. ఫాలో అయితేనే మీకు అవన్నీ కనపడతాయి, లేకపోతే కనిపించవు. ఓకేనా? మన కొత్త వాళ్ళకి చెప్తున్నాను, కొత్తగా వ్యూవర్స్కి. మన వాళ్ళు అయితే మనకి ఎప్పుడు కనెక్టెడ్ ఉంటారు కాబట్టి మనం ఎప్పుడు టచ్లోనే ఉంటాం. మీకు ఈజీగా కనపడిపోతుంది. నో ప్రాబ్లం. బాయ్ టేక్ కేర్. బాయ్. వాళ్ళు చాలా చెప్పేశానండి. బాయ్.